ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం అమల్లో భాగంగా చేసిన చికిత్సలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అందకపోవడం, వాటిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్పెషాలిటీ ఆసుపత్రులు సేవలను నిలిపివేశాయి. 6 రోజులుగా ఈ పథకం కింద చికిత్సలు చేయకపోవడంతో రోగులు సొంత ఖర్చుతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కీలక ప్రకటన విడుదల చేశాయి. గత 6 రోజులుగా ఆశా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేశాయని తెలిపారు. ఈ సమ్మె ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ ఆసుపత్రులపై 2 దశాబ్దాలుగా ప్రభుత్వాల ఉదాసీనతకు కారణంగా చేయాల్సి వస్తోందన్నారు. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఆసుపత్రుల నిర్వహణ భారమై మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో చేపట్టాల్సి వస్తోందన్నారు. పేద మధ్యతరగతి పేషెంట్లకు కనీస వైద్య సేవలు పొందే స్తోమత లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం హాస్పిటల్స్ యాజమాన్యాలు తీసుకోక తప్పని పరిస్థితి ఉందన్నారు. తీసుకున్నాక వయబిలిటీ ఉండదని, కనీస మందులు, పరికరాలు తదితర ఖర్చులు సరిపోయేటట్లయినా ప్రస్తుత ప్యాకేజీలు లేవని తేల్చారు. ఈ పథకాన్ని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 2007లో ప్రవేశపెట్టారని, తర్వాత ఈ పథకంలో ద్రవ్యోల్బణం ప్రకారం ప్యాకేజీల రేట్ల సవరణ అతి తక్కువగా జరిగాయన్నారు. ఇదే సమయంలో ప్రొసీజర్స్ లో వాడే పరికరాలు, సామాగ్రి ఖర్చు, బ్యాంక్ ఈఎంఐలు వంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కనీసం 5 కోట్ల పెట్టుబడి లేకుండా చిన్న హాస్పిటల్ కూడా ప్రారంభించలేని విధంగా ఖర్చులు పెరిగాయన్నారు. ఉదాహరణకు ఫిలిప్స్ FD10 క్యాత్ ల్యాబ్ 2017లో 2.8 కోట్లుండగా దాని సమాన వెర్షన్ ప్రస్తుతం 4.5 కోట్లుగా ఉందన్నారు. ఇలా ప్రతి సామాగ్రి ఖర్చు పెరిగిందన్నారు.